జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం మనమంతా చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా అంటే మన గ్రామంలో ఈ యొక్క విగ్రహం పెట్టిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మరి కూడి ఈ యొక్క విగ్రహానికి పూలమాలలు వేయడము, మరి మనమంతా కూడా ఈరోజు డ్రెస్ కోడ్తో ఇక్కడ నిలబడి మరి ఒక మంచి సాంప్రదాయంతో ఈరోజు ఈ యొక్క వేడుకలు జరుపుతూ ఉన్నాం మిత్రులారా. మరి చరిత్ర అనేది మరి తను పుట్టిన విధానము, మరి తను ఎందుకొరకు ఈ దేశంలో పోరాటం చేసిండు, మరి రాజ్యాంగాన్ని ఎట్లా నిర్మించిన విషయాలను కూడా చెప్పిండు. చాలా మంది కూడా విషయాలు తెలుసు. అయినప్పటికీ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆలయంలో పూజలు చేసే పూజారి కానివ్వండి, చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ కానివ్వండి, తినా తమ్ముడు అందరూ కూడా మరి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి బైబుల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భక్తుల కల్లా కూడా వివరిస్తూ ఉంటారు మిత్రులారా. ఏమని చెప్తారంటే, మరి దేవుడు ఇట్లుంటాడు, మీరు అందరూ కూడా ఆ విధంగా నమ్మాలి, మరి మీరు ఈ విధంగా ఉంటే మోక్షం దొరుకుతుంది, మీరు పైన పోయిన తర్వాత మంచి పరలోకంలో ఉంటారు, లేకపోతే ఓ స్థాయిలో ఉంటారు చెప్పి వాళ్ళంతా చెప్పి ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా వచ్చినట్టు వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి మనం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దండలు వేస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, విషయాలు చెప్తా ఉన్నాం, అనేక రుగ్మతలను ఎదుర్కొంటా ఉన్నాం. మరి మనం ఏం మారుతూ ఉన్నాం? ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వర్గాల కొరకు మరి మనం ఏం చేస్తా ఉన్నాం, ఏం పాట పాడుతూ ఉన్నాం? ఈ సంవత్సరం అంతా కూడా మరి పోయిన సంవత్సరం అంతా కూడా ఏమేం చేశాం, ఏమేం కార్యక్రమాలు చేశాం, మరి మనకి ఎక్కడైతే దౌర్జన్యం జరిగిందో, ఎక్కడైతే మన దారుణం జరిగాయో, లేదా ఎక్కడ నష్టం జరిగిందో, మరి దీనిలో పట్ల ఎవరైనా స్పందిస్తూ ఉన్నామా? ఓన్లీ దండలేసిపోతా ఉన్నామా? ఇది గుర్తు పెట్టుకోవాలి మిత్రుల. మాట్లాడడం ముఖ్యం కాదు, ఆచరణ చేయాలి ముఖ్యంగా. ఏదైనా కూడా సమస్య పట్ల ఆచరణలో మనం ఉంటేనే సమస్య సాధ్యమవుతాయి. ఒట్టి మాటలు మస్తు గాలిలో దీపం పెట్టి అంటిస్తే ఉంటుంది, అది ఆరిపోతుంది గాలి వస్తే. దాన్ని రక్షణ కవచంగా కాపాడుకుంటేనే, అందులో నూనె ఉన్నంత వరకు కూడా, బొందలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మనము మన కొరకు, మన జాతి కొరకు, మన దేశం కొరకు, ప్రజల కొరకు పాటుపడాలని సిద్ధాంతం తీసుకున్నప్పుడు ఆ విధంగా మనం ఉంటేనే ఏదైనా కానీ ఆ యొక్క సిద్ధాంతం భూమి మీద నడిచేటందుకు అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనసులో చేస్తారు. ఈ సమాజంలో మనిషి కంటే విలువైనది లేదు. ఈ దేవుళ్ళు లేకపోతే మిగతా అన్ని విషయాలన్నీ కూడా మనం నిర్మించే, మనం ఈ సమాజంలో మనం పూజించి, మనం నిలబెట్టి, మనం చెప్పేటివి ఇవన్నీ కూడా. కాబట్టి మొదట ఇది తెలుసుకోవాలి మిత్రులారా. మీకందరూ కూడా యువకులకు చెప్తా ఉన్నా, మరి ఈ రోజు చేసి మళ్ళీ సంవత్సరం నాడు లేకపోతే మన డిసెంబర్ 6కి వచ్చి దండలేసిపోవడం కాదు. మరి మన జాతి కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం, ఈ ఊర్లో ఉన్నటువంటి మూలమల గ్రామానికి మనం ఏం చేస్తా ఉన్నాం, ఎక్కడ నష్టం జరిగింది, ఎక్కడ కూడా చాలా మంది అంటే తక్కువ మెజార్టీ కలిగినటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. తక్కువ మెజార్టీ జరిగినట్టు వాళ్ళే కాకుండా ఎవరైనా కూడా నిజాయితీగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఏ కులమైనా కానివ్వండి, మరి వాళ్ళ కొరకు మనం నిలబడుతున్నామా? అండగా తప్పు చెప్పగలుగుతున్నామా? మరి ఏం చేస్తా ఉన్నాం? ఓన్లీ దండలేయడం, మాట్లాడడం, ఈ రోజు స్పీచ్లు ఇవ్వడం, ఈ దండలు కొనుక్కొచ్చి ఇదంతా డెకరేషన్ చేసేది కాదు మిత్రులారా. మనం మారాలి మొదట. మనం మారితే సొసైటీ మారుతుంది. ఈ కాలంలో ఈ 2024లో మనకు అనేక రకాల దేశంలో చాలా మార్పు చెందింది. 30 సంవత్సరాలుగా అంటే ఈ మనకు నీళ్లు రాకముందు ఉన్నటువంటి స్థితిగతులు ఇప్పటికి చాలా తేడా. మరి 30 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎవరు కూడా విషయం అర్థంగా, మరి చాలా మంది, నేను కూడా చూసిన సంకరిని ఈ ఎండాకాలం వస్తే పని లేక చెట్ల కింద ఉండి, మరి ఏమి పని లేక వాళ్ళకు పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా ఏదో కాస్తో కూస్తూ ఈ డీలక్స్ ఇట్లాంటి వాళ్ళ ఇంటి ముందర పోయి పైసలు తీసుకొచ్చి పండగలు జరుపుకున్నటువంటి స్థితి ఇప్పుడు ఆ స్థితి కూడా లేదు. అట్లాంటి రోజుల్లోనే చింతకాల పోరాటం మూలమల్లో జరిగింది. ఇట్లాంటివి చాలా చేశారు. మరి అంబేద్కర్ ఈ 2024లో మనం 30 ఏళ్ళకి ఇంత అప్డేట్ అయినాం, ఇంత మారిపోయినాం. ప్రతి ఒక్కరికి ఈ రోజు నిత్యావసరాలుగా పెట్రోల్ కానివ్వండి, బండికి పెట్రోల్ కావాలి కదా, పెట్రోల్ కానివ్వండి, సెల్ ఫోన్కు డబ్బులు వేసుకోకుండా ఇవన్నీ రోజుగా దాదాపుగా ఒక 100 రూపాయలు ఒక మనిషి ఖర్చు చేస్తా ఉన్నా తెలియకుండానే. మరి అంత దెబ్బ ఖర్చు చేస్తున్నటువంటి రోజుల్లో రోజుకు రూపాయి దొరకకుండా తిండి లేక బతికినటువంటి జాతుల కొరకు మరి 133 సంవత్సరాల కిందట కొట్టి మరి తను అనేక పోరాటాలు, ఇప్పుడు భరత్ చెప్పిండు, తను చదువుకున్న చదువుకు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, తను చాలా సంపాదించవచ్చు. ఈరోజు చాలా ఏదో చిన్న ఉద్యోగం దొరికితేనే అందరిని మర్చిపోయి నాది నా పని, నేను పని చేసుకుంటా ఉన్నా, ఎవరితో సంబంధం లేదనుకుంటూ వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు మీరు ఇక్కడ కూడా. కాబట్టి ఒట్టిగా ఆచరణ లేకుండా వచ్చి 100 రూపాయల దండ తెచ్చిన వేసినామంటే సాధ్యం కాదు మిత్రాలు, మార్పు అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ విధంగా మరి ఆ రోజుల్లో అంటే ఇంత నిర్బంధం, మహారాష్ట్ర అంటేనే అక్కడ కులం అంటే చాలా పెద్ద నిర్బంధాలు ఉండేవి.
మరి అట్లాంటి నిర్బంధాలను ఎదుర్కొని నిలబడి మరి ఆ రోజుల్లో చాలా మంది కూడా అట్లాంటి ఆ నిర్బంధాలకు ఎదురు తిరిగి చాలా మంది చంపేయబడ్డారు. మరి అట్లాంటి వాళ్ళని కూడా ఆ రోజు ఈయన తట్టుకొని చివరి దాకా 1956 డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా ప్రజల కొరకే మాట్లాడి, ప్రజల కొరకే నిలబడి, ప్రజల కొరకే కలబడి తాను అనేక రకాల అవమానాలు, అనేక రకాల దౌర్జన్యాలు, దాడులకు తన మీద దెబ్బలు అన్నీ కూడా ఆ విధంగా మన కొరకే పోరాటం చేసిండు. మరి మిత్రులారా, మీకు తెలుసు కదా, ఈ మహత్సరు పోరాటం కానివ్వండి, లేకపోతే తనకు దళితుడు అని చెప్పి గౌరవం ఇవ్వకుండా ఏదైతే మిలిటరీ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ యొక్క మహారాజు సంస్థానంలో ఎవరు కూడా గౌరవం వేయలేదు. అయినా కూడా ఈ జాతి మీద తనకు ఎట్లాంటి కోపం లేదు. వీళ్ళంతా కూడా తెలియని వాళ్ళు, వీళ్ళంతా కూడా అమాయకులు, చైతన్యం లేని వాళ్ళు, ఈ ప్రజలంతా కూడా చైతన్యం చేయని భారతదేశంలో అందరితో సమానంగా బతకాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు తను పోరాటం చేసిండు. మరి అట్లాంటి ఆ అంబేద్కర్ ఆశయాలు సాధించడం మనం ఎట్లుండాలి? మరి మీరు ఈ మధ్యకాలంలో ఈ 2-3 సంవత్సరాల కాలంలో మనం చూస్తా ఉన్నాం. మరి గతంలో చీపురు కట్టుకొని, వెనక చీపురు కట్టుకొని ముందర ముంత పెట్టుకొని ఊర్లోకి వస్తే దళితులంతా ఆ విధంగా నడవాలని చరిత్ర విన్నాం. మరి ఇప్పుడు కూడా మీకు అర్థమవుతలేదు కూడా చాలా అంతకంటే ఎక్కువ రుగ్మతలు ఈ రోజు కూడా కనపడతా ఉన్నాయి. అవి చాలా తెర వెనక జరుగుతూ ఉన్నాయి. మరి మనము 131 జయంతి చేసే రోజు సామాన్యంగా మరి అందరు చేసినట్టే అన్ని విధాలా మనం కూడా ర్యాలీ చేసాం. దాని పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది ఆ రోజంతా కూడా. అదంతా కూడా చేసినటువంటి ఆ యొక్క మీటింగ్ అంతా కూడా న్యాయం చేయలేకపోయినాం. చేసినటువంటి దాన్ని అంతా కూడా నిర్వీర్యం చేసేసారు. మరి దీని గురించి ఎందుకు ఇట్లా అవుతా ఉంది? అందరు కూడా పెద్దలకు తెలుసు. గ్రామంలోని పెద్దలందరూ కూడా ఏ విధంగా సహకరించాలి. తను ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా, ఈ యొక్క అంబేద్కర్ అంటే కుటుంబంలో ఓ పెద్ద దిక్కుంటే, తండ్రి ఉంటే, ఆ 3 కొడుకులు ఉంటే, 2 కొడుకులు ఉన్నా అందులో ఎవడైతే ఆర్థికంగా హీనంగా ఉంటాడో, అంతకంటే తక్కువ 2 కంటే 3 కంటే తను ఏ విధంగా ఆర్థిక స్థితిలో వెనుకబడి ఉంటే వానికి మాత్రమే కుటుంబం సపోర్ట్ చేస్తారు. తల్లిదండ్రులు అనేటోళ్ళు ఎందుకంటే చెడిపోతా ఉన్నాడు కొడుకు, వీడు ఎట్లా బాగు చేయాలని చెప్పి తన వెంటే ఉంటారు. ఆర్థికంగా ఉండని కూడా ఉండరు. ఎందుకొరకు అంబేద్కర్ కూడా అనగబడినటువంటి వర్గాల కొరకు, అనగారిన వర్గాల కొరకు వీళ్ళంతా చాలా వెలివేయబడ్డారు. వీళ్ళంతా కూడా సమాజంలో సమానం కావాలి. చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, అన్ని దేశాలు కూడా కులాలు లేవు, ఓన్లీ వర్గాలు ఉంటాయంతే. మరి ఈ భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు అనేక విధాలుగా ఉన్నాయి. దీనంతా కూడా రూపుమాపి సమాజంలో సమానంగా బతికించాలని అట్టడుగు వర్గాల వారి కొరకు పోరాటం చేసి వాళ్ళ కొరకు మాట్లాడిన మరి ఇద్దరు చాలా మంది ఏమంటారు, మాది వాళ్ళ కొరకు, వెనకబడినటువంటి వాళ్ళ కొరకే ఆ అంబేద్కర్ చేసిన మాట్లాడతారు. ఇప్పుడు చెప్పిన 27% రిజర్వేషన్ బీసీల కంటే ఎస్సీల కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే జనాభా ప్రాతిపదికన ఆ రోజు రిజర్వేషన్లు కల్పించాడు. మరి తను ఓన్లీ దళితుల కొరకు పోరాటం చేస్తే ఈ యొక్క భారత రాజ్యాంగం రాసేటప్పుడు మరి దళితుల కొరకు రాయలేదు కదా. ఈ దేశంలో ఈ పరిపాలన ఎట్లా ఉండాలి, ప్రజలు ఎట్లా బతకాలి, ఈ ప్రజలకు రక్షణ ఎట్లా కావాలి, అన్ని విధాలుగా ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాలను చదివి మన దేశానికి ఏదైతే పనికొస్తుందో ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన మిత్రులారా. మరి అదే విధంగా ఈరోజు మనం ఈ విద్యను అభ్యసిస్తా ఉన్నాం. మనిషికి మెదడు తెలివి పని చేయాలి. మనిషి సమాజంలో అనేక విషయాల మీద చర్చ చేయాలంటే మొదట కావాల్సింది విద్య కావాలి మిత్రులారా. మరి ఆ రోజు మరి యొక్క అంబేద్కర్ చదువుకున్నటువంటి రోజుల్లో తన స్కూల్కి రానియలేదు, పోతే వెలుపల కూర్చొని పెట్టిండ్రు, తన చదవనియలేదు. ఈ రోజు ఏదైతే ఇంగ్లీష్ మీడియంకి ఎంత డిమాండ్ ఉందో ఆ రోజు సంస్కృతంకి అంత డిమాండ్ ఉంది. మరి అట్లాంటి రోజుల్లో తనకు చదవాలని చెప్పి చాలా ఇష్టం, కానీ సమాజం చదవనీయలేదు ఆ రోజు. నీకు అట్లాంటి ఆలోచన రావడమే చాలా దుర్మార్గం. అట్లాంటి ఆలోచన కూడా చేయకూడదు. నీవు ఆ యొక్క సంస్కృతాన్ని చదవకూడదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఆ అగ్ర కులాలంతా కూడా తను చదవనీయలేదు. మరి ఇష్టం లేకపోయినా పర్షియన్ భాష చదివి అతని 10th, ఇంటర్, డిగ్రీ ఆపై అన్ని రకాలు కూడా తను చదివి 19 పెళ్లి చేసుకునే కూడా చదువు మీద మమకారం తగ్గకపోవడంతో మరి అనేక దేశాల్లో వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించి ఆ విధంగా చదివిండు. అంత రుగ్మతలను